హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి ఇంకా నేను హాల్ అయితే డీప్ క్లీనింగ్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా రెడీ అయ్యానమాట. ఎందుకంటే ఈరోజు వంట ఏమీ లేదు. నైట్ నిన్న చేసిన చేపల పులుసు ఉంది కదా, ఇంకా వంట ఏమీ లేదన్నమాట. ఇంకా అది కర్రీ అయితే ఉన్నది. మన చేపల కూర ఎప్పుడు కూడా ముందు రోజు వండుకున్న మరుసటి రోజు తింటే బాగుంటుంది కదా. ఇంకా అలాగే నిన్నైతే ఇంక అందరూ బిర్యానీ తినేశారు. ఇంకా చేపల పులుసు అలానే ఉండిపోయింది. ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా వంట ఏమీ లేనప్పుడు ఏంటంటే కొంచెం ఇలాంటి పనులన్నీ నేను పెట్టుకుంటాను. ఎందుకంటే వంట ఉన్న రోజున ఏంటంటే మళ్ళీ వంట చేయాలి, మధ్యలో ఈ క్లీనింగ్ చేయాలి, లేదంటే ఇదంతా అయిపోయిన తర్వాత వంట చేయాలి, అలా ఉంటుంది కదా. ఇంక ఈ రోజైతే ఇంకా కర్రీ ఉందని చెప్పేసి ఇంక నేనైతే ఇంకా హాల్ అంతా క్లీన్ చేద్దామని చెప్పి అయితే అనుకున్నాను. ఎందుకంటే మనం ఇలా చూడడానికి బాగానే ఉంటుంది కానీ ఆ సోఫాలన్నీ తీసినప్పటికీ ఉంటుంది చూడండి, బూజులని అవన్నీ డస్ట్ అని ఇంక చాలా ఉంటాయన్నమాట. అందుకని ఇంకొకసారి అవన్నీ తీసేసి శుభ్రం చేసేద్దామని ఇంక నేను మా అబ్బాయి అయితే ఇంక మొత్తం అంతా శుభ్రం చేసామన్నమాట. ఇంక ఇలాంటి విషయాల్లో మా అబ్బాయి అయితే పాపం చాలా హెల్ప్ చేస్తాడు నాకు. వాడు హెల్ప్ లేకపోతే ఇంక నేను ఏం చేయలేనమాట. ఒక్కరిదాన్నే కొంచెం చేయడం కష్టంగా ఉంటుంది కదా. ఎవరన్నా కొంచెం తోడుంటే పని కొంచెం ఈజీ అవుతుంది. కొంచెం అంటే మనకు కొంచెం కొంచెం అందవు కదా. అందని చోట అయితే మా అబ్బాయిని ఇలా ఇలా సోఫా ఎక్కించా కిటికీలని అవన్నీ తుడిపిస్తూ ఉంటాను నేను. అంటే పిల్లలకి ఏంటంటే కొంచెం ఇలాంటి చిన్న చిన్న పనులు నేర్పాలి. నేర్పితే వాళ్ళు నేర్చుకుంటారు. ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది ఇలా నీట్గా పెట్టుకోవాలి అనేసి. ఇంకా పిల్లలకైతే అన్నీ నేర్పాలి. ఇంకా మా అమ్మాయి అయితే మేము ఇలాగా క్లీనింగ్ స్టార్ట్ చేసామని చెప్పి అయితే ఆ అమ్మాయి పారిపోయింది. ఇంకా ఎక్కడ తనకు పని చెప్తామా అని చెప్పేసి. మా అబ్బాయి అయితే అలా కాదు, నేను ఎన్ని పనులు చెప్పినా ఓపికగా చేస్తాడు. నాకులాగే ఓపిక ఎక్కువ వాడికి. ఇక్కడైతే మొత్తం అంతా ఇంకా తీసి ఇంకా శుభ్రం చేస్తున్నాను అనమాట. ఇంకా చాలా అంటే చాలా దుమ్ము ఉంటుంది. ఎందుకంటే మనం రోజు మామూలుగా తుడుచుకుంటూ వెళ్ళిపోతాం కదా, అంత డీప్గా చెయ్యం, అంత టైం ఉండదు కదా. కనీసం నెలకు ఒక్కసారన్నా ఈ మొత్తం అన్నీ ఇవి తీసి మొత్తం అంతా శుభ్రం చేస్తే చాలా చెత్త వస్తుందండి. ఇప్పుడు నేను ఇవన్నీ తీసినప్పటికీ ఎంత చెత్త వస్తుందో మీరే చూద్దరు కానీ. ఇంకా కిటికీలు అవన్నీ ఇంకా తుడిపించేస్తున్నాను అనమాట. చాలా డస్ట్ పట్టేసింది. ఇంకా నాకు కొంచెం కుదరట్లేదు. ఎందుకంటే ఇంకా మార్నింగ్ వీడియో కోసమని అన్నీ రెడీ చేసుకోవడం ఇంకా అలా అయిపోతుంది. ఇంక ఈరోజు ఎలాగన్నా చెయ్యాలని ఇంకా అనుకుని అయితే ఇంక ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. చాలా డస్ట్ వచ్చింది అవన్నీ తీస్తే. అసలు ఎంత డస్ట్ వచ్చిందంటే అంత డస్ట్ వచ్చింది. ఇంక మా అబ్బాయి అయితే చాలా హెల్ప్ చేస్తున్నాడు. చూసారు కదా, ఆ సోఫా సెట్ అన్నీ తీస్తున్నాడు. దాని కింద అయితే చాలా చెత్త ఉన్నదన్నమాట. అదన్నీ తీయనంతసేపే తీసామంటే ఇంకా ఎంత నీట్గా ఉన్న ఇల్లన్నా అవన్నీ కదిపేటప్పటికి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, చెత్త అంతా వస్తుంది. ఇంకా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేయకపోతే ఇల్లు మనం చూడలేము. ఇంకా హాల్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఎందుకంటే కొంచెం బెడ్రూమ్లు అవి నీట్గానే ఉంటాయి. ఎక్కువ కొంచెం హాల్లోనే కదా, కొంచెం ఎక్కువ డస్ట్ ఉంటుందని చెప్పేసి అయితే ఇవాళ అయితే అన్నీ శుభ్రం అయితే చేసేస్తున్నాను అనమాట. మీరు ఇంతేనా, ఇలాగేనా ఈ సోఫాలన్నీ తీసి ఇలాగైనా క్లీన్ చేస్తారు? అసలు ఎంత తుక్కు సోఫా కిందకి ఎలాగ వెళ్ళిపోతుందో ఏంటో తెలియదు. ఇంకా మా అమ్మాయి వీళ్ళందరూ చాక్లెట్లు తిని ఆ పేపరు అవన్నీ ఇంకా సోఫా కిందకి వాళ్ళు వేస్తారో వెళ్ళిపోతాయో తెలీదు. మొత్తం అన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. ఇంకా సోఫా సెట్ అన్నీ తీసేస్తున్నాను. చాలా ఇది ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోయింది, అందుకే నేను స్పీడ్లో పెట్టేశాను. ఇవన్నీ సర్దేటప్పటికి 3 గంటల టైం అయితే పట్టేసింది నాకైతే ఒక్క హాల్ సర్దడానికి. ఇంకా మిగతా రూములు అన్నీ ఒకే రోజు పెట్టుకోవడం నా వల్ల అవ్వదు. ఎందుకంటే నేను ఏ పని చేసినా అన్నీ ఒకేసారి పెట్టేసుకోనమాట. అలా అయితే మనం అలసిపోతాం, చెయ్యలేము. అంతా గత్తరైపోతుంది అన్నమాట. అందుకని ఒక్కొక్క రూము నేను చాలా నీట్గా పట్టి శుభ్రం చేసి అన్నీ నీట్గా చేసుకుంటాను. అందుకని ముందు ఇప్పుడు హాల్ సర్దేశామనుకో, ఇంకా మరుసటి రోజు వచ్చి మనం వంటగది సర్దుకోవాలన్నా, మన బెడ్రూమ్ సర్దుకోవాలన్నా అప్పుడు కొంచెం బాగుంటుంది. ఎక్కువ వచ్చేసి ఇంకా హాలు కొంచెం వంటగది అయితేనే కొంచెం ఎక్కువగా చెత్త ఎక్కువగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా బెడ్రూమ్ వచ్చేసి అంత ఇంకేం ఉండవు.
బెడ్రూమ్లో పని ఏముంటుందంటే ఇంక ఈ బట్టలు మడత కబోర్డ్లో ఈ బట్టలు మడత పెట్టడం ఇవన్నీ అయితే వర్క్ ఎక్కువ ఉంటుంది. చెత్త అలాంటిది అయితే ఎక్కువ ఉండదు. బెడ్రూమ్లో అయితే నీట్గానే ఉంటుంది అనమాట. ఇంకా అందరం ఎక్కువ హాల్లోనే ఎక్కువ గడుపుతాం కదా. ఏమో చాలా డస్ట్ వచ్చిందండి. మీరే చూడండి అసలు ఎంత డస్ట్ వచ్చిందంటే అంత డస్ట్ వచ్చింది. ఇంకా మా అబ్బాయిని అక్కడ తోడు ఇక్కడ తోడు అని చెప్పేసి అండి పాపం నేను ఇంకా ఆడికి అన్ని పనులు చెప్పానమాట. ఆ సోఫా సెట్ తీసేసాను కదా, ఈడేమో పైకెక్కి అవన్నీ దులుపుతున్నాడు. మళ్ళీ ఆ సోఫా సెట్ మళ్ళీ వేశాను, ఎందుకంటే మళ్ళీ సోఫా తొక్కేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా అలా అయితే వేశాను. ఇంకా వంట పని లేదు అంటే నేను ఇంక ఇలా ఏదో ఒకటి క్లీనింగ్ మొదలు పెట్టేసుకుంటాను. ఎందుకంటే వంట చేసే పని లేదు. మనం 12:30 1 ఆ టైంకి అయితే వేడివేడిగా రైస్ వండేసుకుంటే సరిపోతుంది. చాలా పనులైతే అవుతాయి. ఇంక ఈరోజు ఎలాగన్నా చేయాలని చెప్పేసి అయితే నేను ఇంక క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే మొత్తం అంతా ఇంకా సోఫాలన్నీ అన్ని కొంచెం జరపమని చెప్తున్నాను మా అబ్బాయిని. అసలు ఎంత తుక్కొచ్చిందంటే అయ్య బాబోయ్! ఎంత బూజులు అసలు నిజంగా చాలా ఇంకా చిరాగ్గా అయిపోయిందన్నమాట. ఇంతలోగా అమ్మ వచ్చింది. అయ్యో! క్లీన్ చేసుకుంటున్నావా? ఇలా అయితే నేను రాకపోదును అని అంటుంది. అమ్మ ఏం పర్వాలేదమ్మా, నువ్వు అలా కూర్చొని మేము మా పక్క నుంచి అన్నీ మేము క్లీన్ చేసేసుకుంటాం అని చెప్పాను. ఎందుకంటే డస్ట్ ఎలర్జీ అమ్మకి. మళ్ళీ ఇంకా ఏమన్నా మళ్ళీ తుమ్ములు అవి వచ్చేస్తాయని చెప్పేసి అయితే అనుకున్నాం. కానీ నేను ఎక్కడికక్కడ కొంచెం కొంచెంగా క్లీన్ చేసేస్తున్నానులే, మొత్తం అంతా అయిపోతుందని చెప్పేసి. అంత మరీ అంతేం కాదు, తుమ్ములు వచ్చేసి అంత చెత్త అయితే లేదులే, కొంచెం పర్వాలేదు మంచిగానే ఉంది. ఇంకైతే అమ్మ వచ్చింది. అనవసరంగా నేను వచ్చాను అది ఇది అని చెప్పేసి, లేదమ్మా కూర్చో, అలా ఎవరన్నా ఉంటే ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఇంకా పని ఆగుతుంది అనుకుంటాం, కానీ పని ఏం ఆగదు. నేను మాట్లాడుతూనే పని చేసేస్తున్నాను. అమ్మ అయితే పువ్వులు అవి తెచ్చుకుంది, మాల కడదామని చెప్పి తెచ్చిందన్నమాట. చూసారా సోఫా కింద ఎంత వచ్చిందో. ఇంక ఈ పక్కన ఇంకా డైనింగ్ టేబుల్ మీద ఇంకా మొత్తం అన్నీ పెట్టేస్తారండి. నేను అన్నీ క్లీన్ చేసేసి అంతా ఖాళీ చేస్తాను అనమాట. ఆ ప్లేస్ వచ్చేసి ఖాళీ చేస్తే మళ్ళీ ఆ ప్లేస్ అంతా నింపేస్తారన్నమాట. ఏదోటి పెట్టేసి ఇంకా అవన్నీ క్లియర్ చేస్తున్నాను. ఇంకా దాంతోపాటుగా ఇంకా ట్యాబ్లెట్స్ అని అవని ఇవని ఉన్నాయన్నమాట. అవన్నీ ఒకసారి నేను డేట్ అవి చూసేసి ఎక్స్పైరీ డేట్ అయిపోతే మొత్తం అన్నీ తీసేస్తూ ఉంటాను అనమాట నేను. అలా ఏంటంటే మనం అప్పుడప్పుడు నెలకు ఒకసారి ఇలా సర్దడం వల్ల ఏంటంటే మనకి ఏది ఎక్కడుందో తెలుస్తుంది, ఏది నిలవైపోయిందో తెలుస్తుంది, డేట్ అయిపోయినాయి తెలుస్తాయి, అవన్నీ పడేయడానికి వీలుగా ఉంటుంది. ఇంకా అవన్నీ క్లియర్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా అలా ఉంటే ఇంకా అలానే ఉంటుంది. ఇంకా ఇంకా ఒక్కొక్కటిగా అన్నీ తీసేస్తున్నాను. ఇంకా అవన్నీ చెక్ చేస్తాను అనమాట, ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి. ఇంకా అవన్నీ తీసి ఇంక పడేస్తాను అనమాట నేను. ఎందుకంటే చెత్త తప్పితే ఇంక వేరే ఏమి ఉండదన్నమాట. మనం అలా తీయకుండా అలాగే పెట్టేసామంటే ఇంక అలాగే ఇంకెన్ని సంవత్సరాలన్నా అలాగే ఉంటుంది. అందుకని నేను నెలకొకసారి అవన్నీ తీసేస్తాను, క్లియర్ చేసేస్తాను. ఇంకా వాడిని అడుగుతున్నాను, ఇదేంట్రా ఇది పడైనా ఏంటి అనేసి వాడికి సంబంధించినవి వాడిని అడుగుతున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అంతా క్లియర్ చేసేస్తున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అమ్మ వచ్చింది కదా, ఇంకా టీ అయితే పెట్టనమాట. మేము కూడా బాగా అలిసిపోయాం. ఇంకా స్ట్రాంగ్గా టీ పెట్టేసి ఇంకా కాసేపు ఆ పనులన్నీ అలా వదిలేసి చక్కగా టీ తాగేసామన్నమాట. ఇంకా టీవీ చూస్తూ ఇంకా అలాగా కాసేపు మాట్లాడుకుంటూ టీ తాగుతూ ఎంజాయ్ చేసాము. ఇలా మనం ఏదైనా పనులు చేసుకున్నప్పుడు ఏంటంటే టీ తాగితే భలే బాగుంటుంది కదా. కొంచెం అలసట అది తీరుతుంది. ఎందుకంటే మనం బాగా అలసిపోతాం కదా ఇవన్నీ చేసి చేసి. నేనైతే చాలా అలసిపోయాను ఇవన్నీ చేసి. ఒక్క రూమ్కి 3 గంటలు పట్టిందండి, హాల్ సర్దడానికి 3 గంటలు టైం పట్టిందంటే మీరు నమ్ముతారా అసలు? అంత టైం పట్టేసింది. ఇంకా అవన్నీ క్లీన్ చేయడం, తుడవడం, దులపడం ఇంక ఇవన్నీ కదా. ఇంకా అలాగ పెన్నులన్నీ ఒక బాక్స్లో పెడతాను. ఇంకా దేనికి దానికి అన్నీ ఇంకా కలిపేస్తారన్నమాట పిల్లలు వచ్చేసి. ఇంకా నేను అవన్నీ దేనికి దానికి పెడతాను అనమాట. మళ్ళీ ఒక 2 రోజులు 3 రోజులకి మళ్ళీ మామూలు చేసేస్తారు.
ఇంక మా అబ్బాయికి నాకు ఇలా సర్దడం అంటే భలే నచ్చుతది. వాడు చాలా హెల్ప్ చేస్తాడు. ఇలా సర్దడం మొదలుపెడితే ఇంక వాడు రూమ్ సర్దేయమని మొదలుపెట్టాడు. ఒరేయ్ ఉండరా! ఈ హాల్ సర్దినప్పటికి ఎంత టైం అవుతదో తెలీదు. నీ రూమ్ అయితే మరుసటి రోజు సర్దుతాను అది ఇది అని చెప్తున్నాననమాట. ఎందుకంటే అన్నీ ఒకసారి నేనైతే చేయలేను. నేను కొంచెం కొంచెం పనులు మాత్రమే చేయగలను గానీ, అన్నీ ఒకసారి పెట్టుకొని మాత్రం నేను చేయలేనమాట. ఇప్పుడు అంత ఓపిక అయితే ఉండట్లేదు. నేనిలా చేస్తాను, మీరెలా చేస్తారు? అన్నీ ఒకసారే పెట్టేసుకుంటారా పనులు? లేదంటే ఇలా నాకులా కొంచెం కొంచెం చేస్తారా? కామెంట్ పెట్టండి. మా చెల్లయితే పాపం అన్నీ ఇంక శుభ్రం మొదలుపెట్టిందంటే ఇంకంతా క్లియర్ చేసేస్తది. నేనలా చేయలేను. ఇవాళ ఒక రూమ్ చేశానా, మరుసటి రోజు ఇంకొక రూమ్, మళ్ళీ మరుసటి రోజు ఇంకొక రూమ్ అలా చేస్తాననమాట నేను. ఇంకా ఇంకా ఎవరైనా హెల్ప్ ఉంటే మనం చేయగలం. ఇంకా మా అబ్బాయే కదా! ఆడికి ఇంక అన్ని పనులు చెప్పలేను. నాకు కొంచెం బాధేస్తది. ఎందుకో అంత ఈడినింత ఇబ్బంది పెట్టడం అని అనిపించి, నేనే ఎక్కువ శాతం పనులు చేసుకుంటాను. అది కాకపోయినా కొంచెం కొంచెం నెమ్మదిగా చేసుకుంటేనే బావుంటది. ఎందుకంటే అంతా ఒకసారి పెట్టేస్తే అంత నీట్‌గా క్లీన్ అవ్వదమాట అనిపిస్తది నాకైతే. ఇక్కడ చూసారా ఎంత సోఫా కింద పేపర్స్ అని, అవని, ఇవని మొత్తం అన్నీ వచ్చేసినియి. ఇంక నేనైతే ఇంకేంటేంటి వేస్ట్ ఉన్నాయని అన్నీ తీసేసి కింద పడేశాను. ఇంకా అవన్నీ ఒక కవర్‌లో అయితే వేసేస్తున్నాననమాట ఇంకా. తుడిచే ముందు ఏంటంటే మనం అవన్నీ ఒక కవర్‌లో వేసేసుకుంటే డైరెక్ట్‌గా కవర్‌లో వేసేసుకున్నా పర్వాలేదు. ఇంక మనం అలా తీరుబడిగా కవర్‌లో వేయలేం కనుక అన్నీ కింద వేసేసి, తుడిచే ముందు అవన్నీ పేపర్స్ అన్నీ మనం కవర్‌లో వేసేసామంటే తుడవడానికి ఈజీగా ఉంటది. తర్వాతొచ్చేసి కొన్ని కొన్ని ఇంకా కొంచెం కిరాణా ఉంటే ఇవన్నీ కొద్ది కొద్దిగా ఉండిపోయినియి. అవన్నీ అయితే నేనింకా బాక్సుల్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇంక ఒక పక్కన హాల్ సర్దుతూ ఇవి కూడా కొంచెం క్లియర్ చేసేసుకున్నాననమాట నేను. అన్నీ కొంచెం కొంచెం ఉండిపోయినియి. ఇంకా వెల్లుల్లిపాయలు అవి అన్నీ అయిపోయినియి. ఇంకా మళ్ళీ ఇంకా ఫ్రెష్‌గా అయితే ఇలా వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ ఎప్పుడు ఇలాగైతే తీసేసుకొని అయితే వేసుకోవాలి. అలానే ఉంచేస్తే ఏంటంటే అలానే ఎండిపోతాయి, పాడైపోతాయి. అందుకని ఎప్పుడు తీసుకొచ్చినా ఇది ఇలా వేసేస్తాను నేను. ఇంక ఇదొచ్చేసి ఇంక ఇడ్లీ రవ్వ అన్నీ ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఇంకా 2 ప్యాకెట్స్ మిగిలితే ఇంకా అవన్నీ వేస్తున్నాననమాట నేను. ఇలా ఏమన్నా ఉన్నవన్నీ ఇలా బాక్సుల్లో అయితే పెట్టేసుకుంటాను. ఇక్కడైతే అమ్మ మాల కడుతుంది కదా! అమ్మ మాల కట్టేసింది. చూసారా ఎంత బాగా కడతదో మా అమ్మ మాల. మాల చాలా బాగా కడతది. చూసారా ఎంత బావుందో అసలు చక్కగా కడతది. ఇక్కడైతే ఇంక వెల్లుల్లిపాయలు అవన్నీ ఇంకా వేసాను చూసారా అవి ఎంతొచ్చిందో. నేనైతే 3, 4 సార్లయితే తుడిచానండి. ఎందుకంటే అంత కొంచెం చెత్తయితే వచ్చినట్టు అనిపించింది. మళ్ళీ ఆ వెల్లుల్లిపాయలు ఇవన్నీ క్లియర్ చేశాను కదా! ఇంకా అవి కూడా ఆ పొట్టు కూడా ఎగిరిపోయింది. అందుకని 3, 4 సార్లయితే తుడుస్తూనే ఉన్నాను నేను. ఇంకెక్కడికక్కడ మనకి చెత్త ఎగిరిపోతది కదా! ఎక్కడికక్కడ కొంచెం కొంచెంగా ఎగిరిపోయే చెత్త ముందు అలా చేటతో ఎత్తేసుకోవాలన్నమాట. దాన్ని మళ్ళీ హాలంతా తిప్పకూడదు. అది తిప్పుతా ఉంటే ఎగిరి మళ్ళీ సోఫా కిందకెళ్తది. అందుకని మనకి తేలికపాటి చెత్త ఎగిరిపోద్ది కదా! అది అక్కడక్కడక్కడ ఎత్తేస్తాననమాట. ఎత్తి తీసుకొచ్చేసాను నేను. ఇంకిక్కడైతే మొత్తం తుడవడం అయితే అయ్యింది. ఇంకా ఈ తలుపులన్నీ ఇంకా క్లీన్ చేసేస్తాననమాట. ఇంక క్లాత్‌తో అయితే తుడిచేస్తున్నాను. డస్ట్ అంతా తుడిచేసాను కదా! ఇప్పుడొచ్చేసి ఇంకా తడి క్లాత్ పెట్టేసి ఇంకా మొత్తం అంతా తుడిచేస్తున్నాననమాట. అంటే కొంచెం సర్ఫ్ లిక్విడ్ ఉంటది కదా! అది వాటర్‌లో వేసేసి, ఆ వాటర్‌తో అయితే ముందు తుడిచేస్తున్నాను. తుడిచేసి మళ్ళీ ప్లెయిన్ వాటర్‌తో అయితే మొత్తం అంతా తుడిచేసాననమాట ఇంక నేను. ఇంకా నీట్‌గా వచ్చేసింది అయితే డోర్ అయితే చాలా బావుంది. ఇంక నేనైతే ఇంక అలా క్లీన్ చేశాననమాట ఇంకా. ఎక్కువ డోర్‌కే చాలా డస్ట్ ఉంటదండి. మీరు గమనించారో లేదో డోరు, ఆ కిటికీలకి ఎక్కువ ఉంటది కదా! ఇంక అందుకని చెప్పేసి అలాగ నేను ఇంక తడి క్లాత్‌తో తుడిచేసాను. చాలా నీట్‌గా అయితే వచ్చేసింది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ కిటికీ వచ్చేసి ఇంక మా అబ్బాయినైతే తుడవమని చెప్తున్నాననమాట నేను. ఆడు పొడవుగా ఉన్నాడు కదా! ఆడికి భలే అందేస్తుంది. నాకైతే అందట్లేదు. అందుకని ఇంకా వాడిని తుడవమని చెప్పాను.
ఇంకిక్కడైతే ఇంకా డోరు, కిటికీలు ఇవన్నీ అయితే తుడిచేసాను కదా! ఇప్పుడైతే ఇంక లాస్ట్ అండి ఇంకా మాపయితే పెట్టేస్తున్నాను. ఇంకా మాప్ కూడా ఏంటంటే ఇంకా ఒక 2, 3 సార్లయితే పెట్టాను. ఆ సోఫాలు కూడా తీసైతే జరిపైతే మాప్ పెట్టాను. అదే వీడియో మిస్ అయింది. నేను అందుకనే 10 సార్లు చూస్తా ఉంటాను ఫోను వంక. ఎందుకంటే అది ఆగిపోయిందా ద అనేసి చూస్తా ఉంటానన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇవాళ ఏంటంటే ఫుల్ అయిపోయింది. స్టోరేజ్ అయితే ఫోన్‌లో ఫుల్ అయిపోయి అదే కట్ అయిపోతుంది. చాలా సార్లు కట్ అయిపోయిందన్నమాట. కొన్ని వీడియోలు డిలీట్ చేసి మళ్ళీ ఆన్ చేసేదాన్ని. అలా అయ్యింది. అలా నేను ఆ సోఫాలు ముందుకు తీసి అప్పుడు మాప్ పెడుతున్నది మిస్ అయిపోయింది. ఎందుకంటే ఆగిపోయింది. నేను ఇంకా ఆన్‌లో ఉందనుకుని చేస్తున్నాను. కాకపోతే అయిపోయింది. 2, 3 సార్లు అయితే ఇంక నేను మళ్ళీ ఫోన్ దగ్గరకొచ్చి వీడియోలన్నీ డిలీట్ చేసి మళ్ళీ వీడియో తీస్తాననమాట. ఇంకా ఈరోజు అదొక టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా అంతా మాప్ పెట్టేసాను కదా! మాప్ కూడా 2, 3 సార్లు అయితే పెట్టాను. పెట్టేసిన తర్వాత ఇంకా కర్టెన్స్ అన్నీ తీసేసాను కదా! ఇంకా అవన్నీ వేసేస్తున్నాను. నాకు చిన్న కిటికీ అవ్వని, పెద్ద కిటికీ అవ్వని నాకు పెద్ద కర్టెన్ అయితే ఇష్టమండి. అలా పొడవుగా కర్టెన్ వేసుకుంటే నాకు చాలా నచ్చుతది. ఇంకా అందుకని ఇంకా అలా అయితే కర్టెన్ వేసేసాను. ఇంకా సోఫా సెట్ కూడా ఇంక వేసేస్తున్నాననమాట. ఇలాగ ఇంకా నెలకొకసారి ఇలాగా క్లీన్ చేసేస్తాను. ఇలా క్లీన్ చేసేస్తే ఏంటంటే నీట్‌గా ఉంటది. మళ్ళీ ఎప్పటికప్పుడు చెత్త అనేది వచ్చేస్తది. అది మామూలే. అందుకోసమని ఇంక నెలకొకసారి ఇలా డీప్ క్లీనింగ్ చేసుకున్నామంటే కొంచెం హాల్ అది నీట్‌గా ఉంటది. చాలా చెత్త అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ చూసారా ఇప్పుడంతా అయిపోయింది. ఒకసారి హాల్ చూసేయండి. అసలు నిజంగా ముందెలా ఉంది, ఇప్పుడెలా ఉంది, అసలు మనం డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత అయితే లుక్ చాలా బావుంటదండి. మనసు ఏంటంటే ప్రశాంతంగా ఉంటదన్నమాట. చూడగానే మనకి చాలా బావుంటది, నచ్చుతది. ఇంకంతా తుడిచేసాడు మా అబ్బాయి చాలా నీట్‌గా, చాలా హెల్ప్ చేశాడండి. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. మీకు కూడా నచ్చిందనుకుంటాను.